తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. విశాఖపట్నంలో కొకైన్ తరలిస్తూ ఇద్దరు నిందితులు 3వ పట్టణ పోలీసులకు పట్టుబడ్డారు. స్థానిక సీతమ్మధార ప్రాంతానికి చెందిన అక్షయ్ కుమార్ కు అందజేసేందుకు దక్షిణాఫ్రికాకు చెందిన థామస్ 25 గ్రాముల కొకైన్ తీసుకొచ్చాడు. వారిద్దరూ అర్ధరాత్రి దాటిన తర్వాత 2 గంటల సమయంలో ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల రోడ్లో ఉన్నట్లు 3వ పట్టణ పోలీసులకు సమాచారం అందింది. సీఐ పైడియా, ఎస్ఐ సురేష్ కుమార్ తమ సిబ్బందితో అక్కడకు చేరుకుని ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల దగ్గర నుంచి 3.60 లక్షల విలువైన కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. అక్షయ్ కుమార్ తో పాటు అతడి స్నేహితులు రఘు, కృష్ణ చైతన్య, గౌతమ్ కలిసి కొకైన్ సేవించాలనే ఉద్దేశంతో ఢిల్లీకి చెందిన ప్రిన్సీ అనే వ్యక్తి ద్వారా ఆర్డర్ చేసినట్టు విచారణలో వెల్లడైందని విశాఖ నగర పోలీస్ కమిషనర్ శంకరప్రత బాగ్జీ తెలిపారు. టౌన్ ఇన్స్పెక్టర్ దాడి చేసి ఒక ఇద్దరు అక్యూజ్డ్ థామస్ జిమోన్, ఇతను ప్రిటోరియా సౌత్ ఆఫ్రికా రెసిడెంట్, చేకూరి అక్షయ్ అలియాస్ మున్నా, అతనికి 25 గ్రామ్ కొకైన్ ఇచ్చినప్పుడు దొరికాడు. క్రైమ్ వెహికల్ ఒక మోటార్ కార్, క్యాష్ 3.6 lakhs, 3 మొబైల్ ఫోన్స్, ఒక గ్రే కలర్ డైరీ కూడా దొరికింది వాళ్ళ పొజిషన్ నుండి. మనకు ఇక్కడ కింగ్ పిన్ ప్రిన్స్ అని అతను కూడా ఆఫ్రికన్ అలియాస్ ఒమెనెట్ అండ్ ఇంకొకరు బుచ్చి, బోత్ రెసిడెంట్స్ ఆఫ్ ఢిల్లీ అని మనకు తెలుస్తుంది. అక్యూజ్డ్ కన్ఫెషన్ మేరకు ఇక్కడ మనం కొందరు సస్పెక్ట్స్ ని కూడా పికప్ చేశాము, కానీ వాళ్ళు ఆ ర్యాకెట్ లో ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదా మేము వెరిఫై చేస్తున్నాం. 25 గ్రామ్ కోకేన్ అంటే చాలా పెద్ద అమౌంట్, 10 lakhs పైన ఉంటుంది. 10 to 15 lakhs అంటున్నారండి. లాస్ట్ 1 year లో 25 గ్రామ్ కోకేన్ ఒక సింగిల్ ఇన్సిడెంట్ లో ఎప్పుడు దొరకలేదు. నేను ఈ మంచి రిజల్ట్ తీసుకొచ్చారని మన ఈగల్ టీమ్, ఈగల్ ఎస్పీ సార్, ఈగల్ ఇన్స్పెక్టర్ మ్యామ్, డీసీపీ మ్యామ్ అండ్ ఏసీపీ అండ్ ఇన్స్పెక్టర్ అందరికీ అభినందిస్తున్నాం. ఇది ఒక జాయింట్ ఆపరేషన్ చేయడం జరిగింది. ఈగల్ కి ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఈగల్ నుండి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. తర్వాత మన సిటీ పోలీస్, ఈగల్ కలిసి ఈ జాయింట్ ఆపరేషన్ చేశారండి. నేను ఐజీ ఈగల్ గారికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. అదే విధంగా ఈగల్ టీమ్ కి కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. 10% చేకూరి అక్షయ్ అలియాస్ మున్నా, ఇతను వచ్చేసి సీతమ్మధార విశాఖపట్నం. కింగ్ పిన్స్ ఇప్పటి వరకు మనకు తెలిసింది ఒకడు ప్రిన్స్ అలియాస్ ఒమెనెట్, ఆల్సో ఫ్రమ్ సౌత్ ఆఫ్రికా, అండ్ ఇంకొకడు బుచ్చి, ఇద్దరు ఢిల్లీలో ఉన్నారని ఇప్పుడు మేము స్పెషల్ టీం పంపించి పట్టుకుని రావడానికి ప్రయత్నం చేస్తాం. వాళ్ళు ఢిల్లీ నుండి తీసుకొచ్చారు, బై ఫ్లైట్ వచ్చారండి ఇక్కడికి. మాకు ముందుగానే ఇన్ఫర్మేషన్ ఉండేది వాళ్ళు ఇలా 25 కోకెన్ తీసుకొని వస్తున్నారని. మేము ఇక్కడ కాపు కాసి ఉన్నాము. వాళ్ళు తీసుకొచ్చిన తర్వాత మేము ఇమీడియట్ గా క్యాచ్ చేయలేదు. వాళ్ళు ఎవరికి ఇస్తారు దానికోసం వెయిట్ చేశాము. వాళ్ళు ఇస్తూ ఉండగా మేము పట్టుకున్నాం. ఎందుకంటే మా ఉద్దేశం ర్యాకెట్ లో ఇంకా ఎవరెవరు ఉన్నారు అందరినీ అరెస్ట్ చేయాలి. ఆ హ్యాండింగ్ ఓవర్ చేసినప్పుడు మేము పట్టుకున్నాము. ఇప్పుడు మేము ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ లింకేజెస్ ట్రేస్ చేయాలి. ఎందుకంటే కోకెన్ చాలా కాస్ట్లీ డ్రగ్ కాబట్టి పెద్ద ర్యాకెట్ ఉంటుంది. లాస్ట్ వరకు వెళ్లి ఆ ర్యాకెట్ లో ఉన్న అందరినీ పట్టుకుని రావడానికి ఏర్పాటు చేస్తాం. నవసమాజ నిర్మాణానికి దాతల పాత్ర కీలకమని మానవతా శాంతి రథాల కమిటీ జిల్లా చైర్మన్ అప్పక రాంబాబు అన్నారు. ఏలూరు జిల్లా బేమడోలు గ్రామానికి చెందిన అమరా నాగేశ్వరరావు, తులసీదేవి దంపతులు మానవతా సంస్థకు నూతన ఫ్రీజర్ ను అందజేశారు. ఈ సందర్భంగా వీరిని మానవతా సభ్యులు దుస్సాలువాతో సత్కరించారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో సంస్థ కెరియర్ గైడెన్స్ జిల్లా డైరెక్టర్ తుమ్మల ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ సురపనేని పెద్ద సుబ్బారావు కృష్ణవేణి జ్ఞాపకార్థం వారి కుమార్తె అమరా తులసీదేవి 75,000 రూపాయల విలువ కలిగిన మృతదేహాన్ని భద్రపరిచే ఫ్రీజర్ ను అందించారని తెలిపారు. స్వచ్ఛంద సేవా సంస్థ బేమడోలు మండల ఈ మానవతా సేవా సంస్థకి ఈరోజు మరి సూరపనేని పెద సుబ్బారావు గారు మరియు కృష్ణవేణి దంపతుల వారి జ్ఞాపకార్థం వారి కుమార్తె అయినటువంటి తులసి గారు, వారి అల్లుడు అమరా నాగేశ్వరరావు గారు బేమడోలు మానవతాకి కొత్త ఫ్రీజర్ ఒకటి బహుకరించడం జరిగింది. ఈ ఫ్రీజర్ని వారు మన వేరే కార్యక్రమంలో మానవతా ఫ్రీజర్ని చూసి అక్కడ స్పందించి వెంటనే ఒక కొత్త ఫ్రీజర్ని కొని ఈ మానవతా సంస్థకి ఈరోజు ఇక్కడ అందజేయడం జరిగింది. దీంతో ఇక్కడ ఒక బేమడోలు మండల శాఖకి దీంతో 4 ఫ్రీజర్స్ ఉన్నాయండి. అలాగే ఒక శాంతి రథం ఉండింది. అనేక మంది ప్రజల యొక్క సౌకర్యార్థం ఈ యొక్క ఫ్రీజర్స్ కానీ శాంతి రథం కానీ ఉపయోగించబడతా ఉంది. మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని చక్కగా మరి నిర్వహించి ఈ యొక్క మండల శాఖ బేమడోలకి మానవతాకి ఫ్రీజర్ అందించినటువంటి అమరా నాగేశ్వరరావు గారికి, వారి సతీమణి తులసి గారికి బేమడోలు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ
ఈ మానవత స్వచ్ఛంద సేవా సంస్థ అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంది. ఆ ఫలంలో చూస్తే కనుక మనం ఇక ఒక ఎడ్యుకేషన్ కానివ్వండి, అలాగే ఏదైతే కనుక వెనుకబడిన పిల్లలకి సంబంధించి హైయర్ ఎడ్యుకేషన్ సంబంధించి ఫీజులు కట్టడం కాడి నుంచి చదువుకోలేని పిల్లలకి విద్యార్థులకి వాళ్ళని చదువు విషయం ప్రోత్సహించడం కానివ్వండి, వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి క్యాష్ ప్రైజ్ ఇచ్చి వాళ్ళని ఎంకరేజ్ చేయడం గురించి కానివ్వండి, ప్రతి విషయంలో కూడా మరి ఒక ఏదైనా ఆపద సంభవిస్తే ఇమీడియట్ గా వెళ్ళి అక్కడ వాళ్ళకి ఫస్ట్ ఎయిడ్ ఏ రకంగా ఉపయోగపడద్దు మెడికల్ గా, అలాగే వారికి కావాల్సినటువంటి బియ్యం, పప్పు, ఉప్పులు కానీ, గిన్నెలు కానీ, అలాగే బట్టలు కానీ ఇవన్నీ కూడా అందించి ప్రతి విషయంలో కూడా ఈరోజు మానవత యొక్క సర్వీసెస్ చేస్తూ ఉంది. ఆ సందర్భంగా భీమవరంలో కూడా చక్కటి ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉంది. మరీ ముఖ్యంగా ఈ యొక్క ఫ్రేజర్స్ చాలా అవసరంగా ఉన్నాయి కాబట్టి ప్రత్యేకంగా ఈ ఫ్రేజర్ ఇచ్చినటువంటి ఆ యొక్క దంపతులు అమ్మ నాగేశ్వరరావు, తులసి గారికి ఈ యొక్క మానవత స్వచ్ఛంద సేవా సంస్థ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ మా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నామండి. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి రెంటపాళ్ల పర్యటన ఘటనలో 113 మంది వైసీపీ నేతలకు పల్నాడు జిల్లా పోలీసులు పీడీపీపీ యాక్ట్ కింద నోటీసులు ఇచ్చారు. జగన్ పర్యటనలో అనుమతి లేకుండా ర్యాలీ, డీజే సౌండ్ ఏర్పాటు చేశారని పోలీసులు పేర్కొన్నారు. మాజీ మంత్రులు విడుదల రజని, అంబటి రాంబాబు, మాజీ ఎమ్మెల్యేలు నంబూరి శంకర్, బొల్లా బ్రహ్మనాయుడు, కాసు మహేష్ రెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, అన్నాబొత్తిని శ్రావణ్ కుమార్, దేవినేని అవినాష్ తదితర నేతలపై కేసు నమోదు చేశారు. నోటీసులు అందడంతో అన్నాబొత్తిని శ్రావణ్, గజ్జల భార్గవరెడ్డి పోలీస్ స్టేషన్ కి హాజరయ్యారు. అంతర్జాతీయ క్రూయిజ్ నౌక పర్యాటకానికి వైజాగ్ మజిలీగా మారనుంది. విశాఖ పోర్టులో ఇప్పటికే 80 కోట్ల రూపాయలతో రూపుదిద్దుకున్న అంతర్జాతీయ క్రూజ్ టెర్మినల్ ఇటీవల ప్రారంభం కాగా తొలి పర్యాటక నౌక కార్డెలియా ఇక్కడకు చేరుకుంది. 1100 మంది పర్యాటకులతో ఇక్కడకు చేరుకున్న ఈ నౌక విశాఖ, చెన్నై, పుదుచ్చేరి మధ్య పర్యాటకులను అలరించనుంది. 796 క్యాబిన్లు అందుబాటులో ఉన్న ఈ నౌకలో దాదాపు 1800 మంది పర్యాటకులు ప్రయాణించే అవకాశం ఉంది. నౌకలో 2 పర్యాటకులు ప్రయాణించేందుకు సుమారు 50,000 నుంచి 1,90,000 రూపాయల ఫీజు ఉంటుంది. ఈ నౌక లోపల స్టేట్ రూమ్, సముద్రాన్ని వీక్షించేలా వ్యూ క్యాబిన్లు, బాల్కనీ క్యాబిన్, సూట్ రూమ్, ఒక చైర్మన్ సూట్ అందుబాటులో ఉంటాయి. విశాఖలో ఈ నెల 2న ప్రారంభమైన కార్డెలియా విహార నౌక చెన్నై మీదుగా పుదుచ్చేరి చేరుకుంటుంది. తిరిగి ఈ నెల 9, 16 తేదీల్లోనూ ట్రిప్పులు నడపనుంది. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరొకసారి. తాడేపల్లిగూడెంలో డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ 125వ జయంతి కార్యక్రమం. ముఖ్య అతిథిగా పాల్గొని నివాళులర్పించిన బీజేపీ జిల్లా అధ్యక్షురాలు అయినంపూడి శ్రీదేవి. కరేడులో బలవంతపు భూసేకరణ ఆపాలన్న మాజీ మంత్రి మేరుగ నాగార్జున. రైతులు, ప్రజల్ని ఇబ్బంది పెడితే వైసీపీ చూస్తూ ఊరుకోదని హెచ్చరిక. విశాఖ పోర్ట్ కళావాణి స్టేడియంలో ఆత్మీయ అభినందన సభ. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ కు ఎంపీలు, ఎమ్మెల్యేల అభినందనలు. విశాఖలో మాదక ద్రవ్యాల కలకలం. నిందితుల దగ్గర నుంచి 3.60 లక్షల విలువైన కొకైన్ స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించిన సిపి శంకబ్రత బాగ్జీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.